హాయ్ ఫ్రెండ్స్, రూపా బైట్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. సింపుల్గా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో సాఫ్ట్గా ఫ్లఫీగా పుల్కా ఎలా చేయాలో ఇవాళ చూపిస్తాను. గ్యాస్ మీద డైరెక్ట్గా పఫ్ అయ్యే పుల్కాలు చూడాలి అంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ పుల్కా కోసం మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్. గోధుమ పిండి, అందులో కొంచెం ఉప్పు, ఇంకా వాటర్. ఫస్ట్ ఒక ప్లేట్లో నేను 3 స్పూన్స్ అంటే 3 గరిటెలు తీసేసుకున్నాను మా ఇంట్లో వాళ్ళందరికీ సరిపోయేటట్టుగా. అందులో సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు లిటిల్గా వాటర్ యాడ్ చేస్తూ సాఫ్ట్ డోలాగా కలుపుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే డో చాలా సాఫ్ట్గా ఉండాలి. హార్డ్గా ఉంటే పుల్కా సాఫ్ట్గా రాదు. కాబట్టి మినిమం 5 to 7 మినిట్స్ బాగా నీట్ చేయండి. దో స్మూత్గా సాఫ్ట్గా అయ్యాక దాన్ని కవర్ చేసి 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఎందుకు 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వమన్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్. పుల్కా సాఫ్ట్గా రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఈ డో కలిపినప్పుడు అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆ డో ఇంకా బాగా నీట్ చేసి దాన్ని రెస్ట్ ఇస్తే ఇంకా సాఫ్ట్గా పుల్కాలు మనకి వస్తూ ఉంటాయి. నేను చూడండి ఎంత టైం, ఇంకా వీడియో లెంత్ పెరిగిపోతుందనేసి ఇంకా ఫాస్ట్ వర్షన్లో పెట్టి కొంచెం కట్ చేసా కూడా. సో మీరు కూడా చాలా టైం అలా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ దానికి క్లోజ్ చేసి 10 to 15 మినిట్స్ మనం పక్కన పెట్టుకొని తీసిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇప్పుడు డో రెడీ అయ్యాక స్మాల్ బాల్స్ లాగా చేసుకోవాలి. నేను ఫస్ట్ ఒక 3 మాత్రమే చేస్తున్నాను. సో ఫస్ట్ 3 బాల్స్ని అలా రౌండ్గా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. చపాతీలాగా థిన్గా రోల్ చేయాలి. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్క బాల్ ఉంది కదా, అది తీసేసుకొని సైడ్స్ ఇలా లాగి సాగదీయాలి. ఒక 3 సైడ్స్ 4 సైడ్స్ అలా సాగదీసి మళ్ళీ బాల్లా రోల్ చేసుకొని అప్పుడు వాటిని చపాతీలాగా మనం రోల్ చేస్తూ ఉంటే అది మనం గ్యాస్ మీద కాల్చుతున్నప్పుడు పుల్కాలాగా చాలా బాగా పొంగుద్ది అనమాట. ఫుల్గా పొంగుతుంది. టీవీలో చూడండి, మామూలుగా యాడ్స్లో వస్తూ ఉంటుంది కదా, చపాతీ పుల్కా పొంగుతున్నట్టు సేమ్ అలా వస్తుంది. సో ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి. సో నేను ఇక్కడ 3 చేసేసుకున్నాను. 3 కూడా చేసేసుకొని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద తావా హీట్ చేసి దాని మీద పుల్కా వేయాలి. పుల్కా వేసిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత తావా బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత పుల్కా వేయాలి. అప్పుడు చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా, ఆ బబుల్స్ వచ్చినప్పుడు దాన్ని ఫ్లిప్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ అలా మనం పెట్టిన తవా మీద పెట్టిన పుల్కాని అలా ఒత్తుతూ ఉంటే బబుల్స్ మీదకి వస్తూ ఉంటాయి. ఈ బబుల్స్ వస్తున్న టైంలో బాగా బబుల్స్ వచ్చాయి చూడండి. ఈ వస్తున్న టైంలో ఆ ప్యాన్ని సైడ్కి తీసి ఆ పుల్కాని స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టి కాల్చితే చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా పొంగుతుందో. ఇలా పొంగితే మనకి వచ్చిన ఆ పుల్కా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎంత టైం అయినా సరే మనకి తినడానికి సాఫ్ట్గా ఉంటుంది. వెంటనే తినేయకుండా మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా సరే తినాలనుకున్నా సరే అది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. సో ఈ టిప్ ఏంటంటే ప్యాన్ మీద హీట్ చేయగానే వెంటనే తీసి స్టవ్ మీద వేయకూడదు. బబుల్స్ రావాలి. చూడండి, ఆ గరిటెతో ఒత్తుతూ ఉన్నప్పుడు బబుల్స్ ఎలా వస్తున్నాయో ఆ బబుల్స్ వస్తున్నప్పుడు మాత్రమే, అది కొంచెం రోస్ట్గా కాలిన తర్వాత వస్తున్నప్పుడు మాత్రమే మనం ఆ ప్యాన్ సైడ్కి తీసి స్టవ్ మీద కాల్చుకోవాలి. అలా అయితేనే మనకి పూరిలా పొంగుతుంది. పుల్కా అంటున్నాను, పూరి అంటున్నానని కన్ఫ్యూజ్ అవ్వకండి. పొంగాలి అంటే సో ఈజీగా గుర్తుండడానికి అలా చెప్పాను.
నెక్స్ట్ నేను ఈ సెకండ్ది కూడా చేసేసాను. ఇంకా నెక్స్ట్ థర్డ్ది కూడా సేమ్ ఇదే దో కదా, 2 పుల్కాలు చేశాను అనేసి మా అబ్బాయి అప్పుడే వచ్చి మమ్మీ నాకు చపాతీ కావాలి అన్నాడు. సో నేనేం చేశానంటే ఆ 2 పుల్కా చేసా సరే ఇది చపాతీ చేసేస్తాను అనేసి దాని మీద ఆయిల్ యాడ్ చేసి అటు ఇటు రోస్ట్గా కాల్చుకున్నా. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా ఆయిల్కి బదులుగా గీ యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. తమ్మునైలో చూసి పుల్కా చేశాను, ఇక్కడ చపాతీ చేశారని ఏమనుకోకండి. మా అబ్బాయి కోసం ఈ ఒక్క చపాతీ, ఓకేనా. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీగా బాగా పఫ్గా వచ్చే పర్ఫెక్ట్గా వచ్చే పుల్కాలు అయితే రెడీ అయిపోయినాయి. రెడీ అయిన పుల్కాల మీద కొంచెం గీ అప్లై చేస్తే టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది. ఈ పుల్కాలు కర్రీతో కానీ, దాల్తో కానీ, ఈవెన్ సింపుల్ చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్లో చెప్పండి. ఇలాంటి సింపుల్ ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ రూపా బైట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చూపిస్తున్నా చూసారా ఆ పుల్కా ఎంత సాఫ్ట్గా ఉంటుందో, మీది కూడా అంతే సాఫ్ట్గా వస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. ఏమైనా సాఫ్ట్గా రాలేదంటే నాకు ఒకటి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది రూపా బైట్స్ సింపుల్ ఫుడ్.